పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది తపస్సు కాలములో 2వ వారములోని మంగళవారం. ఇది తపస్సు కాలములో 12వ రోజు. ఈనాటి సువార్త పఠనము మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, తపస్సు కాలం అనేది కేవలం మనం ప్రార్థనలు చేసే కాలం మాత్రమే కాదు. తపస్సు కాలం అనేది కేవలం మనం ఉపవాసములను ఆచరించే కాలం మాత్రమే కాదు. తపస్సు కాలం అనేది కేవలం దాన ధర్మములను చేసే కాలం మాత్రమే కాదు. కానీ తపస్సు కాలం అనేది మనము మన హృదయములోనికి లోతుగా తొంగి చూచి మన జీవితాలను సరిచేసుకునేటువంటి కాలం. అందుకని ఈనాటి సువార్త పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు అలనాడు పరిసయ్యులను, అలనాడు ధర్మశాస్త్ర బోధకులను వాళ్ళ యొక్క ద్వంద్వ జీవితం గూర్చి, వాళ్ళ యొక్క నటన జీవితం గూర్చి, వాళ్ళ యొక్క కపట జీవితం గూర్చి తీవ్రంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అలనాడు మాత్రమే కాదు, అలనాడు ఆ ధర్మశాస్త్ర బోధకులను, ఆ పరిసయ్యులను మాత్రమే కాదు, ఈనాడు మనల్ని, ఈనాడు బోధకుల్ని, ఈనాడు క్రైస్తవుల్ని, ఈనాడు క్రీస్తుకు చెందిన వారమని చెప్పుకునే భక్తులను కూడా అలాగే ద్వంద్వ జీవితం గూర్చి, కపట జీవితం గూర్చి, నటన జీవితం గూర్చి తీవ్రంగా హెచ్చరిక చేస్తూ మన హృదయంలోనికి లోతుగా తొంగి చూచి ఈ ద్వంద్వ జీవితాన్ని, ఈ నటన జీవితాన్ని, ఈ కపట జీవితాన్ని సరిచేసుకోవాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈనాటి సువార్త పట్టణంలో ఎలా అంటున్నారు? మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనము, వారు బోధింతురే కానీ వారు చేసినటువంటి బోధనలను వారే పాటించరు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒక ఊరి చివర ఒక పురాతనమైనటువంటి బావి ఉంది. ఆ బావి గూర్చి అందరూ కూడా వింతగా మాట్లాడుతూ ఉండేవారు. ఆ బావిని చూడటానికి పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉండేవారు. ఆ బావిని దూరముగా చూసినప్పుడు అది చాలా ఆకర్షణీయంగా, అందముగా ఉండేది. కారణం, ఆ బావి బయట తాజాగా, క్రొత్తగా, ఎప్పటికప్పుడే రంగులు వేసి అలంకరిస్తూ ఉండేవారు. దూరముగా ఈ బావిని చూసిన వారు ఆ బయట గోడకు వేసినటువంటి రంగులను చూచి, ఆ అందమైన రంగును చూచి, ఆ ఆకర్షణీయమైనటువంటి చిత్రాలను చూచి, ఆహా, ఎంత అందముగా ఉంది ఈ బావి అని చెప్పి ఆ బావి గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉండేవారు. అలా మాట్లాడుకుంటూ ఆ బావి దగ్గరకు వచ్చి ఆ బావి నుండి నీటిని చేదుకుని త్రాగాలని ప్రయత్నం చేసేటప్పటికీ ఆ బావిలోనికి తొంగి చూడగానే ఆ బావిలో ఉన్న నీరంతా కూడా మురికిగా ఉండేది. ఆ బావి చెత్తా చెదారముతో నిండి ఉండేది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, వాస్తవానికి ఆ బావి బయట భాగాన గోడకు వేసిన రంగు వలన అందంగా, ఆకర్షణీయముగా ఉండేది. కానీ ఆ బావి మాత్రం
అక్కడికి వచ్చినటువంటి ప్రజల యొక్క దాహాన్ని తీర్చేది కాదు. బయటికి అందంగా ఉన్నా దాని లోపల ఉన్నటువంటి నీరు మాత్రం చాలా హానికరముగా, ప్రమాదకరముగా ఉండేవి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మతపరమైనటువంటి కపటత్వం, ప్రార్థన విషయంలో కపటత్వం, ఉపవాస విషయంలో కపటత్వం, దాన ధర్మ విషయంలో కపటత్వం, బోధన విషయంలో కపటత్వం ఈ బావికి బయట వేసినటువంటి రంగు లాంటిది. ఆ కపటత్వం ఇతరులకు అందంగా, ఆకర్షణీయముగా ఉండొచ్చు, కానీ ఆ బావి ఏ విధంగా అయితే అక్కడ వచ్చినటువంటి ప్రజలు త్రాగాలనుకున్నప్పుడు ఆ బావిలో ఉన్నటువంటి నీరు ప్రమాదకరమో హానికరమో, ఈ కపటత్వంతో జీవించేటువంటి వ్యక్తుల, బోధకులు కావచ్చు, భక్తులు కావచ్చు, వారి జీవితం ప్రజలకు హానికరం, ప్రమాదకరం. అందుకని ప్రభువు హెచ్చరిక చేస్తున్నాడు, మీ ఆధ్యాత్మిక కపట జీవితాన్ని, మత కపట జీవితాన్ని సరిచేసుకోండి అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, అలనాడు ఈ ధర్మశాస్త్ర బోధకులకి, ఈ పరిసయ్యులకి ధర్మశాస్త్రం గూర్చి బాగా తెలుసు. అలనాడు ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ పరిసయ్యులు ఈ ధర్మశాస్త్రం గూర్చి చాలా గొప్పగా ప్రసంగిస్తూ ఉండేవారు, బోధిస్తూ ఉండేవారు. అలనాడు ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ పరిసయ్యులు మత విషయములో గొప్ప కార్యాలు చేస్తున్నట్లుగా మత ప్రదర్శనను చేస్తూ ఉండేవారు. కానీ వీరి హృదయాలు మాత్రం దేవునికి చాలా దూరంగా ఉండేవి. మతానికి దగ్గరగా ఉన్నాము అని అనుకునేవారు, అలా జీవిస్తూ ఉండేవారు. మతం గురించి బాగా బోధించేవారు, కానీ వీరి హృదయాలు మాత్రం దేవునికి దగ్గర ఉండే కాదు, దేవునికి దూరముగా ఉండేవి. ఈ ధర్మశాస్త్ర బోధకుల, ఈ పరిసయ్యుల యొక్క విశ్వాసం కేవలం ప్రదర్శన కోసం మాత్రమే. ఈ మత బోధకుల, ఈ ధర్మశాస్త్ర బోధకుల, ఈ పరిసయ్యుల విశ్వాసం మాత్రం ప్రజల యొక్క పొగడ్తల కోసం ప్రదర్శన చేసేవారు. కానీ వీరి విశ్వాసం ఏ కోశాన్ని కూడా హృదయ పరివర్తనకు దారి తీసేది కాదు. వీరి విశ్వాసం ఏ కోశాన్ని కూడా వీరి హృదయాల్ని దేవునికి దగ్గరగా చేసేవి కానే కాదు. అందుకని యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనములో ప్రభువు ఇలా అంటున్నాడు, ఈ ప్రజలు కేవలము నన్ను పెదాలతో స్తుతిస్తున్నారే కానీ వీరి హృదయాలు మాత్రం నాకు కడుదూరముగా ఉన్నవి అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అలనాడు ఆ ధర్మశాస్త్ర బోధకుల, పరిసయ్యుల జీవితం మాత్రమే కాదు, ఈనాడు బోధకుల జీవితం, భక్తుల జీవితం, మరో మాటలో క్రైస్తవుల జీవితం కూడా అలనాడు ఆ ధర్మశాస్త్ర బోధకుల జీవితం లాగానే, అలనాడు ఆ పరిసయ్యుల యొక్క జీవితం లాగానే ఉంటూ ఉంది. అందుకని ఈ తపస్సు కాలంలో యేసుక్రీస్తు ప్రభు తీవ్రంగా మనల్ని హెచ్చరిక చేస్తూ ద్వంద్వ జీవితాన్ని, నటన జీవితాన్ని హెచ్చరిక చేస్తున్నాడు, మార్చుకోమంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాడు కూడా చాలామంది క్రైస్తవులు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, కానీ ఇంటిలో ఉన్న వారిని మాత్రం క్షమించరు. చాలామంది క్రైస్తవులు ఉపవాసమును కఠినంగా ఆచరిస్తారు, కానీ ఇంటిలో ఉన్న వారి పట్ల సహనం కలిగి జీవించరు. కొంతమంది క్రైస్తవులు ప్రతి ఆదివారము తూచ తప్పకుండా ఆదివారాన్ని పాటిస్తారు, కానీ వారి హృదయాలు మాత్రం దేవునికి కడుదూరముగా ఉంటూ ఉన్నాయి. కొంతమంది క్రైస్తవులు చీటికి మాటికి, ప్రతి విషయానికి, ప్రతి సందర్భానికి దేవుని వాక్కును ఉటంకిస్తారు, కానీ అసలుకే ఇలా ప్రతి సందర్భానికి, ప్రతి విషయానికి, ప్రతి మాటకి దేవుని యొక్క వాక్కును తీసుకొచ్చి దాన్ని ఉటంకించేటువంటి ఈ క్రైస్తవులు అసలుకే
పక్కవారంటే వారికి గిట్టదు, నచ్చదు. కొంతమంది క్రైస్తవులు స్వార్థ పరిచర్య చేస్తున్నామని అంటూ ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు పంపిస్తూ ఉంటారు. కానీ పేదవాడికి సహాయం చేయటానికి చిటికిన వ్రేలు కూడా చాలామంది కదలపరు. చాలామంది క్రైస్తవులు బాహ్యముగా మేము క్రైస్తవులు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ వారి మాటల్లో కానీ, వారి క్రియలలో కానీ, వారి ఆలోచనలో కానీ, వారి మనస్తత్వంలో కానీ క్రీస్తు మనస్తత్వాన్ని పోలి అస్సలకి జీవించరు. అందుకని ఈ ద్వంద్వ జీవితం గూర్చి, ఈ నటన జీవితం గూర్చి, ఈ మతపరమైన కపట జీవితం గూర్చి యేసు ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు అంటున్నారు, వీళ్ళు బోధిస్తారే కానీ బోధించింది అసలు పాటించరని. కానీ యేసుక్రీస్తు ప్రభు బోధించాడు, బోధించిన దాన్ని పాటించాడు. అందుకని ఈ తపస్సు కాలంలో యేసు ప్రభుని మన ఆదర్శంగా తీసుకుని బోధించింది పాటించి జీవించే మనసును మనకివ్వమని కోరుకోవాలి. నెంబర్ 1, యోహాను సువార్త 13వ అధ్యాయం 14-15 వచనంలో యేసుక్రీస్తు ప్రభు బోధించిన దాని ప్రకారం శిష్యుల పాదాలు కడిగాడు. నెంబర్ 2, లోకాసు వార్త 5వ అధ్యాయం 30-32 వచనం మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువు బోధించిన ప్రకారము పాపులతో కలిసి భుజించాడు. నెంబర్ 3, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు తాను బోధించిన ప్రకారము తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని సేవక రూపం దాల్చాడు. కనుక మనం బోధించిన దాని ప్రకారం జీవిద్దాం. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.